మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ టు క్యూనిస్. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 8వ డివిజన్ పరిధి బాపూజీ నగర్, సిఎస్పి కాలనీ, జిఎం కాలనీ, ప్రియాంక నగర్ ఇవన్నీ కలుపుతూ ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ 60 డివిజన్లో ఇది 8వ డివిజన్గా కొత్త డివిజన్ అయింది. దీనిలో గత 2 పర్యాయాలు ఆల్రెడీ పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు 3వసారి పోటీలో ఉన్నారు. పర్లపల్లి పుష్పలత బాపు. వీళ్ళు నిరుపేదలైనప్పటికీ వాళ్ళు కష్టపడి తిరుగుతూ జనాలలోకి వెళ్తున్నప్పటికీ ఇంతకుముందు గత 2 సార్లు వేసినప్పుడు అవకాశం రాలేదు. ఈసారి ఖచ్చితంగా విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతుర్రని సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి ఖచ్చితంగా విజయ కేతనం ఎగిరేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో కూడా విశేష స్పందన కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం పబ్లిక్ను కూడా. ఖచ్చితంగా ఈసారి విజయం మాదే అని ముందుకు దూసిపోతున్న పర్లపల్లి పుష్పలత ఇక్కడ అభ్యర్థికి ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది ఈ డివిజన్లో ప్రజల వద్ద మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా? నమస్కారం. 8వ డివిజన్ కార్పొరేటర్గా మేము ముందుకు వచ్చాను. ఈసారి అధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మాకు తెలుసు కాబట్టి మీరు చాలా ఆదరిస్తున్నారు నన్ను. వాళ్ళ కూతురులాగా, వాళ్ళ చెల్లెలాగా, వాళ్ళ అక్కలాగా అందరూ ఈసారి నన్ను గెలిపిస్తారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీ అందరికీ సేవకురాలిగా ఖచ్చితంగా 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి సేవకురాలిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అధిక మెజార్టీతో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ నన్ను గెలిపించాలని, సింహం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 8వ డివిజన్ అభ్యర్థి వల్ల భర్త ఉన్నాడు. తను ఏ విధంగా వాళ్ళ సతీమణిని జన సముద్రంలో మమేకం చేస్తూ సమస్యల పట్ల పోరాడతా అని చెప్పేసి వాళ్ళ సతీమణిని బరిలో పెట్టి మొత్తం తిరుగుతున్న పరిస్థితి. అసలు ఎట్లా జరుగుతుంది, ఎట్లా ప్రజా ఆదరణ ఉన్నదని తన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుంది. 140 సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాము. నేను స్థానికుడిని మరియు ఇక్కడ నాకు స్థానిక సమస్యలపై అన్ని అవగాహన ఉన్న వ్యక్తిని. నేను 2 దఫాలు పోటీ చేశాను. 2 దఫాలు కూడా మేయర్ అభ్యర్థులపై పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా నన్ను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినా కూడా వెనుకడుగు వేయకుండా ఈసారి కూడా బరిలోకి రావడం జరిగింది. ఈసారి 8వ డివిజన్ ఎస్సీ మహిళా అభ్యర్థి కావడం కారణంగా మా భార్య పర్లపల్లి పుష్పలత గారిని బరిలోకి తిప్పడం జరిగింది. ప్రయత్నంలో మాకు ఈ 8వ డివిజన్ ప్రజలందరూ కూడా, మేము బీఆర్ఎస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేసినాము. కానీ బీఆర్ఎస్ పార్టీ మాకు టికెట్ పోవడం కారణంగా మేము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాము. మేము స్థానికులము, మాకు ఏ సింగరేం జాబ్ లేదు. మేము ఇదే ఏరియాలో బాపూనగర్ బోర్డు దగ్గర మా నివాసం. నేను అన్ని వేళల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా ఈసారి 3వసారి నేను పోటీ చేయడం. నా గుర్తు సింహం గుర్తు, అది కూడా సీరియల్ నెంబర్ ప్రకారంలో 3వ నెంబరే రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. ప్రజలే నా బలం, ప్రజలే నా బలగం. నేను ప్రజలందరికీ వేడుకుంటున్నాను, ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తాను ఖచ్చితంగా. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్గా ఏర్పడక ముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే. టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే సోమార సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యువ విభాగంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధ్యక్షునిగా ఉండి
చాలా చైతన్యంగా యువతను ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతం చేస్తూ ముందుకెళ్ళిన శ్రీధర్ ఉన్నారు మనతోటి. తను బాబుకు అండగా ఉండి ఇక్కడ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అసలు ఏంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటిది, బాబుని ఎందుకు గెలిపించాలనుకుంటున్నాడు, ఇంత కష్టపడి ఎందుకు తిరుగుతుండు, తన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది మీరు వచ్చి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి కావచ్చు, సరే ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఇండిపెండెంట్ అనగాదు, ఈ అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? అందరికీ నమస్కారం. నేను కార్పొరేషన్ యూత్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్కి 10 years సత్యనారాయణ సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు. నేను అందరికీ సుపరిచితం. యువతకు అందరికీ ముందుగా ఉండి నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సహాయం చేసిన వ్యక్తిని. అయితే నేను 50 డివిజన్లకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ 13వ డివిజన్ నుంచి బాబురావు నాకు యూత్ ప్రెసిడెంట్గా వ్యవహరించిండు. అయితే పార్టీ కోసం టీఆర్ఎస్లో ఉండి పనిచేసినప్పటికి కూడా ఏ కారణం వల్లనూ అతనికి టికెట్ ఇవ్వలేదు. కానీ పార్టీలకు అతీతంగా ఒక పేద అభ్యర్థికి అంటే 2 సార్లు పోటీ చేసినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా స్థానికంగా ఉంటూ ఇక్కడనే మీతోటి నేను ఉంటాను మమేకమై ప్రజలలో మమేకమై వాళ్ళకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటున్న బాబుని తన వ్యక్తిత్వానికి సపోర్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం పైసలు ఉన్న వాళ్ళని చూడడం ముఖ్యం కాదు. వస్తాను పోతాను. బాబుజీ నగర్, సిఎస్పి కాలనీ, ప్రియాంక నగర్ అంటే మేము వస్తాం, ఓట్లు కొంటాం, వెళ్ళిపోతాం, వాళ్ళు ఓట్లు వేస్తారు అన్న నానుడు తీసుకొస్తుంది. ఈసారి ప్రజలందరితో మాట్లాడినా ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా డిసైడ్ అయిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పైసలు ఉన్న వాళ్ళు కాదు, మేము స్థానికంగా ఉన్న మా బాబుని మేము గెలిపించుకొని మేము ఎట్లా పని చేయాలో చేయించుకుంటాము అని అందరికీ చైతన్యం వచ్చింది. ఎప్పటికీ ఊరికే మోసం చేయడం కూడా చేయలేరు అందరూ. కాబట్టి 3 సార్లు ఓడిపోయిండు. 3వసారి తను ఈసారి కంపల్సరీ గెలుస్తాడు. తను 3వ నెంబర్ సింహం గుర్తుపై మీరు అందరూ ఓటేసి తనని గెలిపించాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. ఇంకోటి, స్థానికంగా ఉన్నవాడు ఎప్పుడైనా కూడా మీకు పనిచేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చినోడు కాదు పనిచేసేవాడు. మీకు ఏ అవసరం ఉన్నా వెంటనే పొద్దునంటే పోవచ్చు, రాత్రి పోవచ్చు. నేను కూడా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నా. మీరు దయచేసి అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరినీ చూసిండ్రు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిండ్రు. మిమ్మల్ని కరివేపాకులాగా వాడి తీసి పారేటోళ్ళు కావాలా, లేకపోతే ఆకలి మంట తెలిసినా మీ అందరికి కడుపు మంట తెలిసిన బాబు మీకు కావాలా, మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఆకలి మంట తెలిసినోనికే గరీబోల ముచ్చట తెలుస్తుంది. బలిసినోనికి తెలియదు ఎప్పుడు, వాడు ఎప్పుడు కూడా ఆలోచించాడు. కాబట్టి మీరు దయచేసి ఒక్కసారి అందరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఓటు వేసే ముందు మీరు మీ మనసు పైన చేయి పెట్టుకొని ఆలోచించి ఓటు వేయండి అమ్మా. ఈ ఓటే మీకు ఆయుధము. ఈ ఓటుని నమ్ముకోండి, అమ్ముకోకండి. సరే, మీకు బాబు పనిచేస్తాడు. బాబుతో పాటు నేను కూడా మీ అందరికి అండగా ఉంటాను. ఓకే, సింహం గుర్తుకే. జిల్లా కమిటీలో పనిచేసి తను కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళు ముగ్గురు కూడా అసహనం వ్యక్తం చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఈ ముగ్గురు 3 సింహాలై ఒక్క సింహం మీద ఓటు వేయాలని చెప్పేసి చెప్తారు. తమ్ముడితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే తమ్ముడు, ఏం పేరు? నా పేరు గుగ్గుల సాయికృష్ణ. ఏంది అసలు ఇంత మొత్తం అలచలు చేస్తారు, ఏంది ఇక్కడ ప్రచారం? ఇక్కడ ఒకటే జరుగుతుందన్న. ఈసారి ఖచ్చితంగా పర్లపల్లి బాబురావుని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్న. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో నుండి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి బాబురావు. అతను ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులైన మధ్య కానీ అతను ప్రజలను నమ్ముకొని గత 20 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ స్థానిక సంస్థలపైన కొట్లాడుతూ అతనికి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్ట నష్టాలున్నా ఇక్కడే ఉంటూ అవగాహన కలిగిన వ్యక్తి బాబురావు. అతనిని ఈసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ప్రజలు ఒక కుటుంబ సభ్యులుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు పర్లపల్లి బాబురావుకి సపోర్ట్ చేస్తున్నారంటే అతను పడిన కష్టం. ఈరోజు 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి పర్లపల్లి బాబురావు. అతనికి పార్టీ అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన ఈరోజు నేను అండగా నిలుస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటున్న ప్రజల మద్దతుతో ఈరోజు ప్రజలు ఒక్కడే నిర్ణయించుకోవాలి. ఎక్కడ ఉన్న దేవుళ్ళు కాదు, ప్రజలందరూ దేవుళ్ళు. ఎందుకంటే
ఒక్కటే మీ దగ్గర ఉన్న ఆయుధం ఓటు. దేవుడు కూడా బాబురావు నుంచి గెలిపించలేదు, ఎవరు మీరే గెలిపించగలుగుతారు. బాబురావుకు మీరే దేవుళ్ళు కాబట్టి ఆ ఆయుధంతో, ఓటు అనే ఆయుధంతో ఈరోజు రేపు మనకు అదృష్టం ఏంటంటే, రేపు మన గుర్తు ఏంటంటే ఆ తల్లి ఆశీర్వాదం ఉంది. ఆ దేవుని వాహనమే మన సింహం గుర్తు. రేపు 3వ గుర్తు పైన, సింహం గుర్తు పైన ఓటు వేయాలి. అధిక మెజార్టీతో బాబురావుని గెలిపించాలి. మళ్ళీ ఇదే రోజు ఇక్కడికి ఇదే ముందుకు మనం విజయకేతనం ఎగరవేసి ఖచ్చితంగా స్థానికుని గెలిపిస్తారని నేను నమ్మకంతో ఉన్నాను. సింహం గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. ఎనిమిదో డివిజన్ పరిధిలో ఉన్నాం. 8వ డివిజన్ పరిధిలో ఇక్కడ శనివారం మార్కెట్ ఈ ఏరియా అంతా. ఇక్కడ జనం ఎందుకో బాగా మంది ఉన్నారని ఇక్కడ ఆగినాము. అసలు ఎందుకు ఈ జనం ఎందుకు ఉన్నారు ఏంటిదని ఇక్కడ ఒక అబ్బా ఉన్నాయి మనతో పాటు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఏం పేరావా? అంజావా. ఏం సంగతమ్మా ఈ జనం అంతా ఏంది? మీరు మార్కెట్ అయ్యాలా సండే? మార్కెట్ కాదు, బాబుని గెలిపిద్దామని మేము అందరం వీడికి వచ్చినాం. పర్లపల్లి బాబుని వీళ్ళిద్దరిని గెలిపిద్దామని మొత్తం జనమంతా వచ్చిన వీడికి. 2 సార్లు ఓడిపోయిండు, ఇది 3వసారి. అందరము ఆయనకే వేద్దామని అందరిలో అదే వెళ్తుంది. ఆయనని గెలిపించుకుంటాం మేము. సింహం గుర్తుకే మాకు. మాకు పైసలు ఒక్క రూపాయి కూడా అడ్డు మాకు ఆయలేదు. అంటే ఇంతమంది రూపాయలు లేకుండా వచ్చిరా? అందుకనే వచ్చినామంటే ఇంతమంది నిజమేనా? నిజమే. అందరికి సరే కెమెరా ఇటు దింపు. అందరు స్వచ్ఛందంగా వచ్చిరా? అవునా? ఇంతమంది ఉన్నారంటే గ్రేటే. మరి అసలు ఇంతమంది ఉన్నారు అంటే షాక్ ఇది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఇంతమంది ఉండరు, ఎమ్మెల్యే పోటీ చేస్తే కూడా ఇంతమంది ఉండరు. అసలు నేనైతే నిజంగానే ఆశ్చర్యపోతున్నా. ఈ ఇంతమంది ఒకటై ఓటు వేస్తే మాత్రం 100% గెలుస్తాడు. భారీ మెజార్టీతో గెలుస్తాడా బాబు? మెజార్టీయా? ఓకే. సింహం గుర్తుకే మా ఓటు. సింహం గుర్తుకే మా ఓటు. మీ ఓటు అని సింహం గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం సింహం గుర్తుకే. చూసారు కదా, ఇక్కడ ఉన్న మహిళలంతా ముక్త కంఠంతో పర్లపల్లి పుష్పలత బాబురావు గెలిపే ఖాయమని చెప్పుతున్న పరిస్థితి కల్పిస్తుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఓడిపోయి ప్రజల ఆదరణ పొంది ఉన్నాడు. ఆయన గెలుపు ఖచ్చితము. మేమందరం స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చినామని చెప్తున్నారు. వందలాది మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ నోటు ఇవ్వలేదు అంటుర్రు. నేను గట్టిగా అడిగినా కూడా ఇవ్వలేదు అంటుర్రు. స్వచ్ఛందంగానే వచ్చినా అని చెప్తుర్రు. ఓట్లు వేయడం ఖాయమంటుర్రు, ఆయన గెలిపే ఖాయమంటుర్రు. సరే, ఈయన గెలుపు తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ వీళ్ళు ఎవరితో మనతో మాట్లాడిరో వాళ్ళతో మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ ముక్త కంఠంతో బాబురావుని గెలిపిస్తూ అంటాడు కాబట్టి గెలిచాడని అనుకోవచ్చు. ఓకే, కెమెరామెన్ సాయితో లక్ష్మీనారాయణ గౌడ్, క్యూ న్యూస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.